మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మీరు ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే గిరిజనులు వేరు, ఆదివాసులు వేరు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివాసులు అంటే ఎవరు, గిరిజనులు అంటే ఎవరు అని ముందే తెలుసుకోవాలి. ఈరోజు ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, భాష వేరు అంటున్నారు. ఓకే, భాష వాడను, నేను ఆ భాష వాడను. మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మీరు ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే గిరిజనులు వేరు, ఆదివాసులు వేరు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివాసులు అంటే ఎవరు, గిరిజనులు అంటే ఎవరు అని ముందే తెలుసుకోవాలి. ఈరోజు ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, భాష వేరు అంటున్నారు. ఓకే, భాష వాడను, నేను ఆ భాష వాడను. మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మీరు ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే గిరిజనులు వేరు, ఆదివాసులు వేరు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివాసులు అంటే ఎవరు, గిరిజనులు అంటే ఎవరు అని ముందే తెలుసుకోవాలి. ఈరోజు ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, భాష వేరు అంటున్నారు. ఓకే, భాష వాడను, నేను ఆ భాష వాడను. మాకు విజ్ఞత ఉంది కాబట్టి మీరు వాడే భాష నేను వాడదలుచుకోలేదు కూడా. రేపొద్దు కూడా మీరు ప్రతిపక్షాల్లో ఉంటే మేము కూడా భాష మాట్లాడితే మీకు కూడా మనసు గాయం అవుతుంది. కాబట్టి మీరు మాట్లాడే భాష మేము వాడవదలుచుకోలేదు అనుకుంటున్నాం ఈ సందర్భంగా. అయితే గిరిజనులు వేరు, ఆదివాసులు వేరు. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆదివాసులు అంటే ఎవరు, గిరిజనులు అంటే ఎవరు అని ముందే తెలుసుకోవాలి. ఈరోజు ఆదివాసులు వేరు, గిరిజనులు వేరు, భాష వేరు అంటున్నారు. ఓకే, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.